ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ కు అండగా నిలబడింది తమిళనాడు సర్కార్. రెహమాన్ ను బీజేపీ టార్గెట్ చేస్తుందని ఆరోపిస్తున్నారు అధికార డీఎంకే పార్టీ నేతలు. అసలు రెహమాన్ స్టేట్మెంట్ ను వివాదాస్పదం చేయడానికి కారణం ఆయన మైనార్టీ కావడమేనని బీజేపీ నేతలపై మండిపడుతున్నారు. 8 ఏళ్లుగా బాలీవుడ్ లో తనకు అవకాశాలు తగ్గాయంటూ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో రెహమాన్ చేసిన కామెంట్ ఇండస్ట్రీని కుదిపేసింది. పవర్ షిఫ్ట్ దీనికి ఒక కారణమైతే మతం కూడా మరొక కారణం కావచ్చంటూ రెహమాన్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఇండస్ట్రీలోకి క్రియేటివిటీ లేని వాళ్లొచ్చారంటూ హాట్ కామెంట్స్ కూడా చేశారు. దీంతో తనకు కొన్ని ప్రాజెక్టులు చేజారిపోయాయన్నారు రెహమాన్. రెహమాన్ చేసిన ఈ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు, బాలీవుడ్ ప్రముఖులు ఒక రేంజ్ లో మండిపడ్డారు. తనపై విమర్శలు ఎక్కువవడంతో తన వ్యాఖ్యల్ని వక్రీకరించారని రెహమాన్ అన్నారు. భారత్ తనకు స్ఫూర్తి, తన ఇల్లు, అలాగే తన గురువు అన్నారు. తన కామెంట్స్ ను ఉద్దేశం సంగీతానికి గౌరవం తగ్గడం గురించేనని స్పష్టం చేశారు. రెహమాన్ వివరణ ఇచ్చినా వివాదం కొనసాగుతుండేసరికి అతనికి డీఎంకే బాస్ట్ గా నిలిచింది. ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ కు అండగా నిలబడింది తమిళనాడు ప్రభుత్వం. రెహమాన్ ను బీజేపీ టార్గెట్ చేస్తుందని ఆరోపిస్తున్నారు అధికార డీఎంకే పార్టీ నేతలు. అసలు రెహమాన్ స్టేట్మెంట్ ను వివాదాస్పదం చేయడానికి కారణం ఆయన మైనార్టీ కావడమేనని బీజేపీ నేతలపై మండిపడుతున్నారు. 8 ఏళ్లుగా బాలీవుడ్ లో తనకు అవకాశాలు తగ్గాయంటూ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో రెహమాన్ చేసిన కామెంట్ ఇండస్ట్రీని కుదిపేసింది. పవర్ షిఫ్ట్ దీనికి ఒక కారణమైతే మతం కూడా మరో కారణం కావచ్చు అంటూ రెహమాన్ చేసిన వ్యాఖ్యలు దుమార్మేరేపాయి. ఇండస్ట్రీలోకి క్రియేటివిటీ లేని వాళ్లొచ్చారంటూ హాట్ కామెంట్స్ కూడా చేశారు. దీంతో తనకు కొన్ని ప్రాజెక్టులు చేజారిపోయాయన్నారు రెహమాన్. రెహమాన్ చేసిన ఈ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు, బాలీవుడ్ ప్రముఖులు ఒక రేంజ్ లో మండిపడ్డారు. తనపై విమర్శలు ఎక్కువవడంతో తన వ్యాఖ్యల్ని వక్రీకరించారని రెహమాన్ అన్నారు. భారత్ తనకు స్ఫూర్తి, తన ఇల్లు, అలాగే తన గురువు అన్నారు. తన కామెంట్స్ ను ఉద్దేశం సంగీతానికి గౌరవం తగ్గడం గురించి మాత్రమే మాట్లాడానంటూ ఆయన స్పష్టం చేశారు. రెహమాన్ వివరణ ఇచ్చినా కూడా వివాదం ఇలాగే కొనసాగుతూ ఉండేసరికి అతనికి డీఎంకే బాస్ట్గా నిలబడింది.